ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! చాలా రోజులైంది డీజే సాంగ్‌తో చేసి. ఇది మన సబ్‌స్క్రైబర్ పంపించారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు సాంగ్ బాగా నచ్చింది నాకు. ఇంతకుముందు నేను చేశానో లేదో నాకు ఐడియా లేదు. ఎవరైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మాక్సిమం చేయలేదని అనిపిస్తుంది నాకు. చూడండి చాలా బాగుంటది. వింటేజ్ టైప్‌లో ఉంటది. చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు ఎడిటింగ్ చేయనీకి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. కొంచెం వీలుంటే 100% కైన్ మాస్టర్ ప్రీషియస్ అయితే పెడతాను. ఒక 2 వీడియోస్‌ది నిన్న మొన్న పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్రాంతిలో ఏం చేయాలో అవ్వలేదు. ఓకే. పెడతాను అది కూడా చూసి. ఓకే. కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ లవర్స్‌కి నేనేమి ఇబ్బంది అయితే పెట్టను. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలర్ట్ మోషన్‌లో చెప్తున్నా కాబట్టి డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే రెండైతే ఇచ్చాను. రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. ఇంకోటి సాంగ్ కూడా ఇచ్చాను. ఇంకోటి పార్టికల్ వీడియో కూడా ఇచ్చాను. బాగుంటది స్టార్ లాగా. అది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీకు యాడ్ చేయమని చెప్తున్నాను. అంటే చాలామందికి నచ్చుతుందని ఇచ్చాను. ఓకే. చాలా రోజుల తర్వాత మంచి పార్టికల్ వీడియో కూడా ఉంటది. చూడండి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే లేదంతే. ఓకేనా? ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో ఏమైనా లోగో యాడ్ చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు. నేను చేసిన మీరు డెమోలో చూస్తే గమనిస్తే తెలుస్తుంది మీకు. ఓకే. ఓకే. ఇక్కడ కరెక్ట్‌గా బీట్ ఎక్కడైతే ఉందో 5 సెకండ్ అంటే 0 మెల్లి 5 సెకండ్ అయితే అక్కడ వచ్చి ఒక బీట్ మార్క్ పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ ఉంటది. దాన్ని రిమూవ్ చేసి 5 సెకండ్ దగ్గర పెట్టి ఒకవేళ లోగోని యాడ్ చేద్దామని అనుకుంటే ఒక షేప్ తీసుకొని ఈ షేప్‌ని ఇలాగైతే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్ యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి డైరెక్షన్ బ్లర్ యాడ్ చేసి ఓకే. ఈ షేప్ అనేది ఎక్స్ట్రా పార్ట్ ఉండకుండా దీన్ని మీరైతే డైరెక్షన్ బ్లర్‌ని యాంగిల్ అయితే 90 డిగ్రీస్ వేసుకోండి. దీని కలర్ అయితే ప్యూర్ వైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నచ్చిన కలర్ పెట్టి దీనిపైన టెక్స్ట్ రాసుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. సంతోష్ పెట్టాను ఎగ్జాంపుల్గా, ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్ చేయడం. ఓకే. ఒక ఫాంట్ అయితే యూజ్ చేద్దాం. ఇలా దీన్ని అయితే ఇలాగే చేంజ్ చేద్దాం. దీన్ని కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాం. ఇలా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే మీకు కూడా ఒక సిగ్నేచర్ అయితే ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇలాంటివి మనం బోల్డ్ చెప్పాము. ఒకసారి చెప్దామని అనుకొని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడైతే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. కానీ ఒకటైతే చేయండి. ఒకవేళ స్టార్టింగ్‌లో మీరు అంటే షేక్ ఎఫెక్టే పెట్టాలంటే పెట్టుకోవచ్చు. లేదు ఇంకోటి కావాలంటే ఇంకోటి ఏందంటే ఒకసారి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్‌లో కనిపిస్తుందా మీకు ఈ ఎఫెక్ట్ అనేది? ఓకే. దీనికోసం నేనేం చేశానంటే ఫోటో అనేది 1:1లో అయితే కట్ చేసుకున్నా. ఎలా కట్ చేసుకోవాలో మీకు చాలామందికి తెలుసు. ఓకే. కట్ చేసుకోండి. దీన్ని కాపీ చేస్తున్నాను నేను. లేకపోతే స్టార్టింగ్‌లో షేక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షేక్ ఎఫెక్ట్ ఏమీ యాడ్ చేయడం లేదు. ఇదే యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి రైట్ సైడ్ అయితే నాకు టైమింగ్ ఎంతైతే ఉందో అంతవరకు కట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి నేను ఆల్రెడీ ఫోటో అయితే కట్ చేసుకున్న ఫోటో చూపిస్తున్నా. ఇదే ఫోటో 2 ఫోటోస్ అయితే కట్ చేసుకున్నా. దీన్ని ఇక్కడ పేస్ట్ చేసిన యాడ్ అయింది. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఈ టైమింగ్ బీట్ మార్కర్ వచ్చి టైమింగ్‌లోకెళ్ళి కట్ చేసి సేమ్ దీన్ని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా సింబల్‌లోకెళ్ళి మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ రెండైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఓకే. ట్రై అయితే చేయండి. ఓకే. ఇలాగైతే నేనైతే రెండైతే కట్ అయితే చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మీరు ఎవరైనా ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. గర్ల్స్ ఫొటోస్ అయినా బాయ్స్ ఫొటోస్ సెట్ అవుతుంది. ఎందుకంటే డీజే సాంగ్ ఉంది కాబట్టి చాలా బాగా సింక్ అవుతుంది. ట్రై చేయండి. ప్రభాస్ సార్ ఫొటోస్ బాగున్నాయి. ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఓకే. లేకపోతే సపరేట్‌గా మీకు గూగుల్ డ్రైవ్‌ది లింక్ పెడతాను. ఒక 20నో 30 ఫొటోస్ ఉన్నాయి. క్వాలిటీ బాగానే ఉన్నాయి. నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే. మీకు కావాలంటే చెప్పండి, పెడతాను మీకు. ఓకే. కొన్ని యాడ్ చేస్తున్నా. మొత్తం యాడ్ చేయాలంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. ఇది వింటేజ్ టైప్ ఫొటోస్ అయితే ఉంటది. బాగుంటది. మిర్చి మూవీ స్టిల్స్, కొన్ని బుజ్జిగాడు మూవీ స్టిల్స్ కూడా ఉన్నాయి. ఫొటోస్ అయితే బాగున్నాయి. క్వాలిటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్. కొన్ని ఫొటోస్‌కి లేదు. ఆ ఫొటోస్ ఇవ్వను కూడా నేను మీకు. క్వాలిటీ బెస్ట్ ఉన్నది దానికే ఇస్తాను. బాలేనిది ఎందుకు మళ్ళీ మీకు ఇబ్బంది పడడం. ఓకే. ఓకే. రైట్. కొన్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు. 11 సెకండ్ వరకు యాడ్ చేసిన. ఇది మ్యూజిక్ అయితే 16 సెకండ్ వరకు ఉంది. నేను 11 సెకండే పెట్టాను. ఓకే. ఇప్పుడు దీనికోసం ఈ స్టార్టింగ్‌లో అయిపోయింది. లేదు మీకు ఇక్కడ నచ్చకపోతే ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు షేక్ ఎఫెక్ట్. ఇది బాగుంది. ట్రై చేయండి. ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఒకసారి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత అంటే తక్కువ ఫొటోస్ ఉన్నది షేక్ ఎఫెక్ట్ ఫస్ట్ చెప్తాను. ఎండింగ్ ఫోటో ఉందా మీకు? ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు
చెప్తాను. ఈ లాంగ్ ఫోటో కనిపిస్తుందా మీకు? ఓకే. ఈ లాంగ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఎక్కడంటే పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి పేస్ట్ స్టైల్ అయితే చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. 4 సెకండ్ దగ్గర ఉండి. అంటే ఈ స్టార్టింగ్‌లో 3 ఫోటోస్ వదిలేసి చిన్న ఫోటో, దాని తర్వాత ఒక ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్‌ని వదిలేసి 2 కాదు 5 ఫోటోస్ వదిలేసేయాలి ఇక్కడ. అంటే 3 ఫోటోస్ తర్వాత ఏవైతే ఉంటదో లాంగ్ ఫోటో దాన్ని మాత్రమే పేస్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. 3 ఫోటోస్ తర్వాత ఏదైతే లాంగ్ ఫోటో ఉంటదో దాన్ని మాత్రమే పేస్ట్ చేయండి. మిగతా ఫోటో జోలికెళ్ళకండి. దాంతో పాటు ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్ అయితే కావాలి. ఇక్కడ 3 ఫోటోస్ అనేది సేమ్ సైజ్‌లో ఉంటది కాబట్టి 5 సెకండ్ దగ్గర ఈ 2 ఫోటోస్‌కి నేను సెపరేట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఓకే. ఇప్పుడు 3 ఫోటోస్‌కి అప్లై చేద్దాం. 3 ఫోటోస్‌కి అప్లై చేయాలంటే ఈ ఎఫెక్ట్ అయితే ఉంది. దీన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి 3 ఫోటోస్ ఉంటది. ఒకటే చోట్ల 3 ఫోటోస్ అయితే ఉంటది. ఆ ఫోటోస్‌కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. 3 ఫోటోస్ ఎక్కడైతే కనిపిస్తదో అక్కడైతే మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఫోటోస్ మాత్రమే మిగిలిపోయినాయి కాబట్టి దానికోసం నేను సెపరేట్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. అది నేను పేస్ట్ చేయడమే మర్చిపోయాను. ఓకే. దీన్నైతే ఇలాగైతే కాపీ చేసుకోండి. లాస్ట్‌లో ఇస్తాను ఇది షేక్ ఎఫెక్ట్‌లో. ఓకే. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ 2 ఫోటోస్‌కి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తే సెట్ అయిపోతుంది. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే. చూడండి. నైస్ బాగుంటది. ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.